హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే అప్పు కళ్యాణ్ హోటల్ రూమ్లో దొరికారు అని చెప్పి మీడియాలో వార్తలు వస్తూ ఉంటాయి. కనకం కృష్ణమూర్తి టీవీలో వచ్చిన వార్తలు చూసి బాధపడుతూ కుప్పకూలిపోతారు. ఇక కనకం ధైర్యం చేసుకొని ఇలా బాధపడితే అయ్యే పని కాదు, వాళ్ళ ఇంటి రాజకీయాల కోసం నా చిన్న కూతురి భవిష్యత్తునే పనంగా పెడతారా? అసలు నిజాలు ఏంటో తెలుసుకొని అన్నీ బయట పెట్టి వస్తాను అని చెప్పి కనకం కోపంగా దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా కళ్యాణ్ అప్పుని మీడియాకి సరైన సమాధానం చెప్పి కావ్య వాళ్ళిద్దరినీ తీసుకుని వస్తూ ఉంటుంది. ఇంతలో ఎదురుగా అనామిక, ధాన్యలక్ష్మి కనిపిస్తారు. ఒక్కసారిగా ఉలిక్కి పడతారు కళ్యాణ్, అప్పు, కావ్య. ఏంటి ఇన్ని రోజులు అనామిక చెప్తూ ఉంటే అబద్ధం అనుకున్నాను, కానీ కావ్య వీళ్ళిద్దరినీ ఒకటి చేసి ఇక దుగ్గిరాల ఇంటికి మహారాణివి కావాలని ఇలా ప్లాన్లు చేస్తున్నావా అని అంటారు ధాన్యలక్ష్మి. చిన్నత్తయ్య, తెలిసి తెలియకుండా మాట్లాడద్దు, నోరు జారద్దు అని అంటుంది కావ్య. ఆపు, హోటల్ రూమ్లో వీళ్ళిద్దరికీ బుక్ చేసి ఇక మీడియా రాగానే మీడియా నోరు మోయించి ఇప్పుడు దొంగతనంగా వాళ్ళిద్దరినీ తీసుకురావాలనుకుంటున్నావు. ఇవన్నీ ఇంట్లో జరగాలి, ముందు ఇంటికి పదండి అని చెప్పి ధాన్యలక్ష్మి అలాగే అనామిక కళ్యాణ్, అప్పు, కావ్యని ఇంటికి తీసుకుని వస్తారు. ఇంటికి రాగానే ధాన్యలక్ష్మి, అత్తయ్య గారు, మామయ్య గారు, బావగారు, ఏమండి అందరూ హాల్లోకి రండి అని అంటూ ఉంటుంది. ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లోకి వస్తారు. ఇటువైపు అపర్ణాదేవి దగ్గర ఉన్న రాజ్, మమ్మీ బయట ఏదో గొడవగా ఉంది, నువ్వు ఇక్కడే ఉండు అని అంటారు. ఏంట్రా, ఇంట్లో ఏంటి ఈ గొడవలు? మళ్ళీ అందరూ కలిసి నా కోడల్ని ఏదైనా తప్పు పట్టే ఆలోచన ఏమైనా ఉందా? నా ప్రాణం పోయినా నా కోడల్ని ఒక్క మాట కూడా ఆడనివ్వను అని అంటుంది అపర్ణాదేవి. మమ్మీ ముందు గొడవేంటో తెలుసుకుని వస్తాను, నువ్వు గొడవ దగ్గరికి రావద్దు మమ్మీ అని అంటారు. నాకేమీ పర్వాలేదు, నేను వస్తాను అని చెప్పి అపర్ణాదేవి కూడా హాల్లోకి వస్తుంది. ఇక రుద్రాని రాహుల్ వేసిన ప్లాను సూపర్ డూపర్ హిట్ అవడంతో అమ్మయ్యా, ఇటువైపు నేను మలుపు తిప్పాను కాబట్టి ఆ కావ్య అసలైన మాయ ఉన్న కారుని పక్కన పెట్టి ఇటువైపు వచ్చింది. ఇప్పుడు మాయని సేఫ్గా దాచేశాను, ఇప్పుడు అసలైన రచ్చ మొదలవుతుంది అని అంటుంది రుద్రాని. అవును మమ్మీ, నీ బ్రెయినే బ్రెయిను. ఇప్పుడు వీళ్ళు జుట్లు పట్టుకొని పీక్కుంటారు, ఒకరిపై ఒకరు తప్పులు ఎంచుకుంటూ పెద్ద గొడవ అవుతుంది. అప్పుడు అత్త గుండె ఎలా ఎలా కొట్టుకుంటుందో దగ్గర నుండి చూస్తాను అని అంటారు రాహుల్. సరే పద, కింద పెద్ద పంచాయతీనే మొదలవుతుంది అని చెప్పి రుద్రాని చాలా హ్యాపీగా కిందికి వస్తుంది. ఇందిరాదేవి, సీతారామయ్య గారు హాల్లోకి వచ్చి, ఏంటి ధాన్యలక్ష్మి, ఏమైంది నీకు? అపర్ణకి హెల్త్ బాగోలేదని తెలిసి కూడా ఇంత గట్టిగా అరుస్తున్నావు? అప్పు, కళ్యాణ్ మీరు కూడా ఎప్పుడొచ్చారు, ఏమైంది అని అడుగుతుంది. అత్తయ్య, వీళ్ళిద్దరి బాగోతం చూడలేక పంచాయతీ జరగాలని ఇక్కడికి వచ్చాను. ఈరోజే ఈ గొడవకి పులి స్టాప్ పెట్టాలి. ఇన్ని రోజులు కావ్య నా మనవరాలని వెనకేసుకుని వచ్చారు, కానీ కావ్య ఏం చేస్తుందో మీకు తెలుసా? తన చెల్లి అప్పుని ఎలాగైనా ఇంటి కోడలు చెయ్యాలని ఏవేవో పనులు చేస్తుంది, కానీ ఈరోజు అనామికకి న్యాయం జరగాలి అని అంటుంది ధాన్యలక్ష్మి. ఏంటా నిజం? కావ్య ఏ తప్పు చేసింది? అసలు ఎందుకిలా మాట్లాడుతున్నావు అని అంటారు ఇందిరాదేవి. అమ్మమ్మగారు, మీరు ఇంట్లోనే ఉంటూ ఈ కావ్యక్క చేసిన ఘనకార్యాలని పొగుడుతూ ఉంటారు, తప్పంటం లేదు, కానీ ఒక్కసారి టీవీ పెట్టి చూడండి, వీళ్ళిద్దరి భాగోతం తెలుస్తుంది. దీనికి కర్త కర్మ క్రియ కావ్యక్కే అని టీవీ ఆన్ చేస్తుంది అనామిక. ఇక టీవీలో అప్పు, కళ్యాణ్ గురించి న్యూస్ వస్తుంది. ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు. అపర్ణాదేవి, రాజ్, సుభాష్ అయితే అలాగే ఉండిపోతారు. టీవీ ఆఫ్ చేసి, ఇప్పుడు దీన్ని ఏమంటారు? పైకి స్నేహం ముసుగు వేసుకొని వీళ్ళిద్దరూ బాగోతం ఇది, పదే పదే వీళ్ళ గురించి చెప్తున్నా నన్ను అందరూ తప్పు పడుతున్నారు. పోలీస్ కేసు పెట్టినా వీళ్ళిద్దరికీ బుద్ధి రాలేదు, ఎందుకొస్తుంది? అక్క అంత సపోర్ట్ చేస్తూ ఉంటే మరి వీళ్ళిద్దరూ ఇలా చేయక ఏం చేస్తారు? ఇప్పుడు సమాధానం చెప్పండి, వీళ్ళిద్దరినీ ఏం చెయ్యాలి అని అంటుంది అనామిక. నేను చూస్తున్నది నిజమో అబద్ధమో నాకు తెలియటం లేదు. అమ్మ కావ్య, ఏం జరిగింది అని అంటుంది ఇందిరాదేవి. అమ్మమ్మగారు, కవిగారిని చిన్నప్పటి నుండి మీరు చూస్తున్నారు, తను ఎలాంటివారో మీకు తెలుసు. అలాంటి కవిగారు
తప్పు చేస్తారని మీరు అనుకుంటున్నారా? అలాగే మా అప్పు మా ఇంటి కోసం మగపిల్లవాడిలా కష్టపడుతూ ఉంటుంది. అలాంటి అప్పు నీతి నిజాయితీగా ఉంటుంది. అలాంటి మా చెల్లి తప్పు చేస్తుందని మీరు అనుకుంటున్నారా అని అంటుంది కావ్య. ఆపు నీ ఉపన్యాసాలు. వాళ్ళిద్దరూ హోటల్ రూంలో దొరికినా ఇలా మాయమాటలు చెప్పి దుగ్గిరాల ఇంటిని మోసం చేస్తున్నావు. ఈ రోజుతో ఈ గొడవకి ఫుల్ స్టాప్ కావాలి. ఏం చేద్దాం అత్తయ్య గారు అని అంటుంది ధాన్యలక్ష్మి. ఏం చెయ్యడమేంటి? వాళ్ళిద్దరూ తప్పు చేశారు కదా, దానికి ఖచ్చితంగా శిక్ష వేయాలి అని అంటుంది కనకం. కనకాన్ని చూడగానే అందరూ షాక్ అవుతారు. అమ్మా, వచ్చింది చూసావా అత్తయ్య? కూతుళ్ళు తప్పు చేసినా సపోర్ట్ చేసే తల్లిని నేనెక్కడా చూడలేదు అనగానే, నోర్మొయ్, వాళ్ళిద్దరూ తప్పు చేశారు అన్నావో నాలుక చీరేస్తాను. అంటే నీ కూతురు తప్పు చేసినా అది మాత్రం పక్కన పెట్టి నా కోడలికి నాలుక చీరేస్తావా? న్యూస్లో వస్తున్న వార్తల్ని ఏమంటావు కనకం? నోరేసుకొని పడిపోతే అబద్ధం నిజమవ్వదు. నీ కూతుర్ని ఎప్పుడో అదుపులో పెట్టుకుంటే ఇలాంటి పరిస్థితి రాదు అనగానే, ఆపు. నా కూతుర్ని అదుపులో పెట్టుకోమని చెప్తున్నావు, మరి నీ కొడుకుని అదుపులో పెట్టుకున్నావా? నీ కొడుకు నా ఇంటికి వచ్చి నాకు కూరగాయలు తీసుకుని వచ్చి అప్పుకి ఎంతో ఎంతో హెల్పింగ్గా ఉండేవాడు. ఆఖరికి ఈరోజు హోటల్ రూమ్కి కూడా తీసుకువెళ్ళాడు. మరి నీ కొడుకు చేసిన తప్పుని సరిదిద్దుకుంటూ నా కూతుర్ని అంటావేంటి? భార్య ఉండగా నా కూతురు వెనకాల తిరుగుతున్నా నీ కొడుకుని ఏం చెయ్యకుండా నా కూతురుపై నింద ఎందుకు వేస్తున్నావు? అంటే నీకింకా అర్థం కాలేదన్నమాట. నీ కోడలంటే కళ్యాణ్ బాబుకి అసహ్యం. కనీసం దాని ముఖం కూడా చూడటం లేదు. ఎప్పుడు ఇలా ఇరిటేషన్గా ఫీల్ అవుతున్నా ఈ ఆడదాని ముఖం వైపు కళ్యాణ్ బాబు చూడటం లేదంటే తనకి ఇదంటేనే ఇష్టం లేదు. నా కూతురంటేనే ప్రేమ. నా కూతురుతో టైం అనేది గడపాలనుకుంటున్నాడు. అది కళ్యాణ్ బాబు మనసులో ఉన్న విషయం. ఇప్పటికైనా ధాన్యలక్ష్మి అలాగే నీ కోడలు పిల్ల రాక్షసి అర్థం చేసుకోండి అని అంటుంది ఇక కనకం. ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఉలిక్కి పడతారు. అమ్మా అనగానే, ఆగవే, వీళ్ళకి మంచితనంగా మాట్లాడితే ప్రతిదీ మన మీదే నిందలు వేస్తూ ఇదిగో ఇలాగే ప్రతిరోజు నన్ను నా కూతుర్ల పరువుని తీస్తూ ఉంటారు. ఏంటమ్మా మీ దుగ్గిరాల వంశం గొప్పతనం? చెప్పండి. నా కూతురికి అబద్ధాలాడి ఈ ఇంటి కోడలు చేద్దామని స్వప్నని అనుకున్నాను. కానీ ఈ రుద్రాని కొడుకు పెద్ద డబ్బున్న అమ్మాయని తనని రాజుకు చేసుకోవాల్సిందేమో అని చెప్పి మాయమాటలు చెప్పి దాన్ని పెళ్లి పెట్లపై నుండి తీసుకువెళ్ళాడు ఈ గనుడు. ఇక నా అల్లుడు రాజ్ మంచి మనసున్న వ్యక్తి. కానీ తల్లిదండ్రుల జీవితం కోసమే తను తప్పు చేసినట్టు అనుకుని నా కూతురు గొంతు కొయ్యాలనుకున్నాడు. ఆఖరికి తప్పు చేసినట్టు బిడ్డని తెచ్చుకున్నాడు. తల్లిదండ్రుల తప్పుని తన మీద వేసుకొని భార్య ఎలా పోతే నాకెందుకు అనుకున్నాడు. రాజ్, దుగ్గిరాల ఇంటి రాజ్ అని చెప్పి రాజ్ వైపు చూపిస్తుంది కనకం. ఇక మూడో అబ్బాయి కళ్యాణ్ బాబు మంచోడు. నా కూతురికి అలాగే మాకు చాలా మర్యాద ఇస్తున్నాడనుకున్నాను. కానీ ఈరోజు నా కూతుర్ని హోటల్ రూమ్కి తీసుకువెళ్ళాడు. అలాంటప్పుడు మీ కుటుంబం మంచిదా, మా కుటుంబం మంచిదా? అందుకే న్యాయం జరగాలనుకుంటున్నాను. కళ్యాణ్ బాబు మనసులో లేని ఈ అనామికకి విడాకులు ఇప్పించండి. నా కూతురికి న్యాయం చెయ్యండి. నా కూతురికి కళ్యాణ్ బాబుకి పెళ్లి చెయ్యండి. ఇప్పటిదాకా ఇంటిదాకే ఉన్న పరువుని బయటికి తీసుకువచ్చారు ఈ ఇంట్లో వాళ్ళు. ఇప్పుడు ప్రపంచానికే నా కూతురు తప్పుడు దానిలా దొరికిపోయింది. నా కూతురికి ఎవరు పెళ్లి చేసుకుంటారు? అందుకే పోయిన చోటే వెతుక్కోవాలని తల్లిగా ఇక్కడికి వచ్చాను అని అంటుంది కనకం. కనకం, ఆవేశపడకు. నీ కూతురికి అన్యాయం జరిగిందో లేకపోతే అసలు నిజాలు ఎక్కడ ఉన్నాయి అన్నది తెలుసుకుంటాము అని అంటారు ఇందిరాదేవి. సరే, మీరు తెలుసుకుంటారు. ఈలోపు ఈ తల్లి ఈ కోడలు ఏదైనా ప్లాన్లు వేసి మళ్ళీ మళ్ళీ నా కూతుర్ని ఇరికిస్తూ ఉంటారు. ఇలా 10 సార్లు అబద్ధాన్ని నిజం చేయాలనుకున్నా ఇదిగో ఈ పిల్ల రాక్షసి నిజాన్ని కూడా అబద్ధం చేస్తుంది. అందుకే నాకు న్యాయం జరగాలి, నా కూతురికి న్యాయం కావాలి అని అంటుంది కనకం. ఆపండి, ఇంకా ఇక్కడ జరుగుతున్నా ఏది అర్థం కావట్లేదు. అసలు నిజాలు ఏంటి అన్నది తెలుసుకోవాలి అని అంటారు రాజ్. అవునండి, ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అంటుంది కావ్య. ఆపు. ఒరే కళ్యాణ్, నువ్వు హోటల్ రూమ్కి అప్పుతో ఎందుకు వెళ్ళావు? ఇక్కడ ఉన్న వాళ్ళంతా మీ ఇద్దరిని తప్పు పట్టినా నేను తప్పు పట్టడం లేదు. నిజం నిజం కావాలి అని అంటారు రాజ్. ఇక కళ్యాణ్, అప్పు కావ్య వైపు చూస్తూ ఉంటారు.
కావ్య వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నిజం చెప్తే వదన్ని ఏదైనా అపార్థం చేసుకుంటారు. అంటే అన్నయ్య, నేను తరువాత అసలు నిజాలు చెప్తాను అని అంటారు. ఆపు అని కావ్య దగ్గరికి వస్తారు. చూడు కళావతి, వాళ్ళిద్దరూ హోటల్ రూంలో ఉన్నారని నీకు ఎలా తెలుసు? నువ్వెందుకు వాళ్ళిద్దరినీ కాపాడాలనుకున్నావు? అసలు నిజాలన్నీ నీకు తెలుసు. ఇప్పుడు చెప్తావా, లేకపోతే వాళ్ళు చెప్పిందంతా నిజమని నమ్మాలా అని అంటారు రాజ్. అది కాదండి అనగానే, నువ్విప్పుడు చెప్పకపోతే నా మీద ఒట్టే. ఎందుకు నువ్వు నాకు చెప్పకుండా వాళ్ళిద్దరినీ తీసుకుని బయటికి వెళ్ళావు? నేను టెర్రస్ పై నుండి మీ ముగ్గురు వెళ్ళడం నేను చూశాను. ఏం జరిగింది అని అంటారు రాజ్. చెప్తాను, నిజమే చెప్తాను. వీళ్ళిద్దరినీ కావాలని ఇరికించిన వారు ఖచ్చితంగా బయటికి రావాలి. వీళ్ళిద్దరూ అదే హోటల్లో ఉన్నారని ఇదిగో ఈ అనామికకి, చిన్నత్తయ్యకి తెలిసినట్టు కరెక్ట్గా ఆ హోటల్కే వచ్చారు అంటే వాళ్ళకి ఎవరు చెప్పారు? అలాగే మీడియా వాళ్ళకి అక్కడేదో తప్పు జరుగుతుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు అన్నది బయటికి రావాలి. ఇలా కావాలనే ప్లాన్ చేసి అప్పు, కవిగారిని ఇరికించినట్టు మీకు అర్థమైందో లేదో నాకు అర్థమైంది. ఇప్పుడు నిజం చెప్తాను. మీకు ఆ నకిలీ మాయకి పెళ్లి చేయాలనుకుంటున్న అత్తయ్య గారు పెళ్లి ముహూర్తం కూడా పెట్టించారు. అప్పుడే ఈ ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ తెలియకుండా అసలైన మాయ కోసం వెతకడం ప్రారంభించాను. అప్పు నేను కలిసి అసలైన మాయని పట్టుకున్నాము. ఖచ్చితంగా మావయ్య గారు తప్పు చేయలేదని నా మనసు చెప్పింది. ఇక ఆ మాయ ఇంటికి వెళ్తే మాయ నిజంగా మావయ్య గారితో తను బాబుని కంటే మమ్మల్ని చూసి ధైర్యంగా ముందు ఉండేది. కాని మా ఇద్దరిని చూసి అసలైన మాయ పరుగు ప్రారంభించింది. తన్ని పట్టుకోవాలని చెప్పి ఆ రోజు మీరు బస్తీకి వచ్చినా మిమ్మల్ని తప్పించుకొని మాయ ఇంటికి చేరుకున్నాము. మాయ కళ్ళల్లో భయం చూసి ఖచ్చితంగా అబద్ధం చెప్తుందని గుర్తించాను. మాయని అప్పు నేను ఫాలో అయ్యాము. కానీ తనని ఎవరో యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయారు. హుటాహుటిన మాయని హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఇటువైపు మీ పెళ్లి ప్రారంభించారు. ఇక మాయ స్పృహలోకి వస్తే తన నోటి వెంట నిజం రప్పించి ఈ పెళ్లిని ఆపాలని శతవిధాలా ప్రయత్నం చేశాను. కానీ మాయ కోమాలోకి వెళ్ళిపోయింది. ఏమీ చేయలేని పరిస్థితిలో మీ పెళ్లి కూడా జరుగుతుందో లేదో అన్న భయంతో ఇంటికి వచ్చాను. మావయ్య గారు అందరి ముందు నిజం బయటపెట్టి మీ పెళ్లిని ఆపారు. కానీ మావయ్య గారు తప్పు చేయలేదని నా మనసు చెప్తుంది. అత్తయ్య మావయ్యని కలపాలని మాయ ఎప్పుడు స్పృహలోకి వస్తుందా, తన నోటి వెంట నిజం రప్పించాలని ఎదురుచూశాను. దేవుడి దయ వల్ల మాయకి స్పృహ వచ్చింది. కానీ హాస్పిటల్కి వెళ్లేసరికి మాయని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తున్నారు. వాళ్ళ కార్లని నేను, అప్పు, కవిగారు ఫాలో అయ్యాము. కానీ అప్పు, కళ్యాణ్ ఒక హోటల్లో వాళ్ళు ఉన్నారని, వాళ్ళ కారు ఉందని వెళ్లారు. అక్కడ వాళ్ళని కావాలనే ఎవరో ఈ ప్లాన్ వేసి బుక్ చేశారు. దీని వెనకాల ఎవరు ఉన్నది నాకు తెలుసు. అలాగే మాయ ఉన్న కార్ని నేను ఫాలో అయ్యాను. మాయ నాకు వీడియో పంపించింది. ఆ వీడియోలో మామయ్య గారికి తనకి ఏ తప్పు జరగలేదు. అనుకోకుండా ఒకటి అయ్యాం గాని ఆ బిడ్డకి ఆయన తండ్రి కాదు, నేను కూడా తల్లిని కాదు. తను ఒక అనాథ. నా వెనకాల పెద్ద కుట్ర జరుగుతుంది. అలాగే నన్ను చంపేస్తారు. మీరు నా ప్రాణాలు రక్షించారు, మీ కుటుంబానికి అన్యాయం చేశాను అని చెప్పి నాకు వీడియో కాల్ని పంపించింది మాయా. ఇక ఆ వీడియో కాలు మీ అందరికీ చూపించాలనుకున్నాను. కానీ ఆ రౌడీ వెధవలు నా ఫోన్ని లాక్కున్నారు. ఇక నా మైండ్ అంతా డైవర్ట్ చేయడానికి ఇటువైపు కళ్యాణ్ అప్పుని కావాలని హోటల్ రూంలో ఉండేటట్టు ప్లాన్ చేసి మాయని మా నుండి తప్పించారు. ఇది నిజం. ఇది నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అని అంటుంది కావ్య. ఒక్కసారిగా కావ్య మాటలు విన్నా అందరూ షాక్ అవుతారు. ఓహో, కథ బాగానే అల్లావు కావ్య. అంటే ఇప్పుడు మీ చెల్లి కళ్యాణ్ తప్పు చేయలేదని ఇలాంటివన్నీ చెప్పి ఈ ఇంటి కోడల్ని చెయ్యాలని అనుకుంటున్నావా అని అంటుంది రుద్రాణి. రుద్రాణి గారు, ఇప్పటిదాకా మీ పేరు చెప్పనందుకు సంతోషపడండి. ఆ నకిలీ మాయని ఇంటికి తీసుకుని వస్తే మీ పరిస్థితి ఏంటి అన్నది ఒక్కసారి ఆలోచించుకోండి. దీని వెనుకాల ఖచ్చితంగా ఎవరు ఉన్నారు అన్నది నాకు తెలుసు. కానీ ఇప్పుడు కాదు, నేను బయట పెట్టాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా బయట పెడతాను. మా అత్తగారు, మా మామగారు ఇలా విడిపోవడానికి
మా అత్తగారికి హార్ట్ స్ట్రోక్ రావడానికి కారణమైన వాళ్ళను మాత్రం వదిలిపెట్టను అని అంటుంది కావ్య. ఇదంతా అబద్ధమో నిజమో నాకు తెలీదు, కానీ నా కూతురికి న్యాయం కావాలి. ఈ ఇంటి రాజకీయాలకి నా కూతురి జీవితం నాశనమైతే నేను ఊరుకోను అని అంటుంది కనకం. ఇంతలో స్వప్న, అవును, నా చెల్లి జీవితం నాశనమైతే నేను ఊరుకోను. పదే పదే నా చెల్లి తప్పు చేస్తుందని ఈ పిల్లకాకి అంటూ ఉంది. అలాంటప్పుడు భర్త తప్పు చేస్తూ ఉంటే తనంటే ఇష్టం లేదనే లెక్క. అందుకే మీరందరూ నన్ను కోప్పడినా పర్వాలేదు. అలాగే ఈ పిల్లకాకి అంటే కళ్యాణ్కి ఇష్టం లేదని పదే పదే రుజువు చేస్తుంది. ఇక ఇష్టం లేని భార్య భర్తతో ఉండడమెందుకు? నా చెల్లి ఈ ఇంటి కోడలు అవ్వాలి అని అంటుంది స్వప్న. ఇక అనామిక ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. అంటే నీ చెల్లి తప్పుని ఒప్పు చేసి కళ్యాణ్తో పెళ్లి చేస్తావా అని అంటుంది. అవును, పెళ్ళే చేస్తాము. నువ్వంటే ఇష్టం లేకే కదా అప్పుతో తిరుగుతున్నాడని అపవాదు వేస్తున్నావు. మరి అలాంటప్పుడు ఇష్టం లేని మొగుడుతో ఎందుకు ఉండడం? విడాకులు ఇవ్వు అని అంటుంది స్వప్న. ఇక అప్పు, ఆపండి, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది అన్నది నాకు తెలుసు. చూడు కవి, వీళ్ళందరూ మనిద్దరిని అపార్థం చేసుకుంటారు. ఆఖరికి పెళ్లి పీట్లపై కూడా నీ భార్య మనిద్దరికి కూర్చుండేటట్టు తన గొయ్యే తను తవ్వుకుంటుంది. కానీ ఇప్పుడు చెప్తున్నాను, కళ్యాణ్ నువ్వంటే నాకు ఒకప్పుడు ఇష్టమే, కానీ ఒకరు పెళ్లి చేసుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకునేంత చండాలమైన మనస్తత్వం నాకు లేదు. అమ్మా, మీరు ఈ కళ్యాణ్ని నన్ను పెళ్లి చేయాలని అనుకున్నా నేను చేసుకోను. ఈ శాడిస్ట్ ఆడదానికి కళ్యాణ్ విడాకులిచ్చి హ్యాపీగా ఎవరినో పెళ్లి చేసుకుంటే మంచిది. నేను మాత్రం చచ్చినా ఈ ఇంటి కోడల్ని అవ్వను. నేను ఒకవేళ ఈ ఇంటి కోడలు అవ్వాలి అనుకుంటే ముందు నా శవమే చూస్తారు. ఇక్కడ రాజకీయాలు చూసారా? నిజాలు అబద్ధాలు చేయడం, అబద్ధాలు నిజాలు చేయడం, ఇక్కడ ఉన్నవారే వెనకాల గోతులు తవ్వడం. ఇవన్నీ ఈ దుగ్గిరాల వారు ఎప్పుడు తెలుసుకుంటారో తెలీదు. కానీ కావ్యక్క వీళ్ళ రాజకీయాలకి బలవకుండా కాపాడతాను. ఆ అసలైన మాయ వీడియో పంపించింది కదక్కా, అది ఎక్కడున్నా ఇక్కడికి తీసుకుని వస్తాను. దాని వెనకాల ఎంత కుట్ర చేశారు అన్నది తెలుసుకుంటాను అని చెప్పి అప్పు వెళ్ళిపోతుంది. ఇక ఇందిరాదేవి కనకం దగ్గరికి వస్తుంది. కనకం, వీళ్ళందరూ మీడియా వాళ్ళు ఎంతగా మీ కుటుంబం కోసం అప్పు గురించి చెప్పినా అప్పు ఎలాంటిదో మాకు తెలుసు. ఎక్కడో ఏదో జరిగింది. ఖచ్చితంగా ఆ నిజాలు తెలుసుకునే అవకాశం మాకు ఉంది. అసలు అనామికకి ధాన్యలక్ష్మికి అసలు వాళ్ళు హోటల్లో ఉన్నారని చెప్పింది ఎవరు? చెప్పు ధాన్యలక్ష్మి, నీకు ఎవరు చెప్పారు అని అడుగుతారు ఇందిరాదేవి. అత్తయ్య, అనామికే నన్ను తీసుకుని వెళ్ళింది అని అంటుంది ధాన్యలక్ష్మి. చెప్పు అనామిక, వాళ్ళిద్దరూ హోటల్లో ఉన్నట్టు మీకు ఎవరు చెప్పారు? ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అడుగుతారు ఇందిరాదేవి. అంటే అమ్మమ్మగారు అనగానే, ఒక్క మాటైనా నిజం చెప్పకపోతే నువ్వనుకున్నదే చేస్తాను. అప్పు వెళ్ళిపోయినా అప్పుకి ఇష్టం లేకపోయినా కళ్యాణ్కి వేరే అమ్మాయితో పెళ్లి చేస్తాను. నువ్వంటే ఇష్టం లేదనే కదా కళ్యాణ్ తప్పుదారి పడుతున్నాడు అంటున్నావు. అలాంటప్పుడు అలాంటి భర్తతో నువ్వు ఉండవలసిన అవసరం లేదు. నీకు న్యాయం చేస్తాను అని అంటారు ఇందిరాదేవి. అమ్మమ్మగారు, కళ్యాణ్ అంటే నాకు ఇష్టమే. కళ్యాణ్ అప్పు అక్కడ ఉన్నారని రుద్రాణి ఆంటీ రాహులే చెప్పారు. అందుకే అక్కడికి అత్తయ్యని తీసుకొని వెళ్ళాను అని అంటుంది అనామిక. ఒక్కసారిగా రాజ్ అలాగే సుభాష్ ఇటువైపు అపర్ణాదేవి కుటుంబ సభ్యులందరూ రుద్రాని రాహుల్ను చూసి ఉలిక్కి పడతారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.